దీని పట్ల ఇరాన్ కూడా తగ్గలేదు. ఇరాన్ ట్రంప్ మాట్లాడిన కాసేపటికి ఆ, తన 20 మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. సో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఇరాన్లో ఒక వీడియో. ఆ వీడియో చూస్తే మనం దాదాపు 20,000 బాలిస్టిక్ మిసైల్స్, తర్వాత సోనిక్ ఇవి మిసైల్స్ రకరకాల ఉన్నాయి, సూపర్ సోనిక్. సో ఇవన్నీ ఎంత ఉన్నాయి చూడండి మా దగ్గర నిల్వలు. మేమనుకుంటే ఏ దేశాన్ని అయినా మేము ఎదుర్కోగలం, అమెరికానైనా కూడా మేము ఎదుర్కోగలం అని ఒక ఇది చేశారు. మరోపక్క నార్త్ కొరియా, చైనా కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా దాదాపు అక్కడ 400 బిలియన్ పెట్టుబడుల్ని ఇరాన్లో పెట్టింది. చోబహర్ పోర్ట్ని నిర్మిస్తుంది. తర్వాత ఇరాన్లో ఉండే చమురు నిల్వలు 80% చైనానే కొంటుంది. అందువల్ల ఇప్పుడు ఇరాన్ కానీ అక్కడ దెబ్బతింటే చైనా ఎకనామీకి క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చైనా వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ఇరాన్ 20,000 మిసైల్స్తో రోజుకి 100-200 అటాక్స్ అనేది మొదలుపెట్టింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఈ స్థాయి దాడులను ఎదుర్కోలేదు. వాళ్ళ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థలు, ఒక 4-5 రకాల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్కు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొక 12 రోజులకు మాత్రమే వస్తాయి. ఎందుకంటే వాటికి సంబంధించిన బ్యాటరీలు కానీ మిగతా మెయింటెనెన్స్కి సంబంధించిన పరికరాలు కానీ అయిపోతాయి, నిల్వలు అయిపోతాయి. దాని తర్వాత రక్షణ వ్యవస్థలు పనిచేయవు. ఏ దేశం కూడా 20,000 మిసైల్స్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు అని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ని శరణ చొచ్చుతున్నాడు. మీరే ఎట్లన్నా యుద్ధాన్ని ఆపండి అని చెప్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గే పరిస్థితి లేదు. ఇరాన్ కూడా సపోర్ట్ పెరుగుతుంది. ఆల్రెడీ 21 ముస్లిం దేశాలు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడిని సీరియస్ గా ఖండించాయి. ఎందుకంటే ఈ దాడిని మొదలుపెట్టింది ఇజ్రాయెల్, ఇరాన్ కాదు. సామాన్య ప్రజల మీద బాంబులేసింది ఇజ్రాయెల్. తర్వాత ఒక దేశ మిలిటరీ సుప్రీం కమాండర్ దగ్గర నుంచి టాప్ 10 మిలిటరీ కమాండర్స్ ని, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్కు సంబంధించిన ఒక 10 మంది కమాండర్స్ ని, ఇంటెలిజెన్స్ అధికారులను ఒక 10 మందిని, ఆటమిక్ సైంటిస్టులను ఒక 10 మందిని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు తొదముట్టిస్తే ఏ దేశం కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని ఇరాన్ ని సమర్థిస్తున్న ఈ 21 దేశాలు చెబుతున్నాయి. సో మీరు వచ్చి ఒక ఆటమిక్ న్యూక్లియర్ వెపన్స్ ఉందనే ఒక సాకు చెప్పి ఒకప్పుడు ఇరాక్ని ఎట్లయితే నాశనం చేశారో ఇరాన్ని కూడా అలా నాశనం చేయడానికి మేము ఒప్పుకోమని 21 దేశాలు నిన్న, అందులో ఈజిప్ట్ ఉంది, పాకిస్తాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, కువైట్ ఉంది, యుఏఈ ఉంది, అనేక ఆఫ్రికన్ ముస్లిం దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ మొత్తం 21 దేశాలు నిన్న ప్రకటన చేశారు. మరోవైపు రష్యా పుతిన్ కూడా ట్రంప్ని సీరియస్ గా హెచ్చరించాడు. ట్రంప్తో ప్రాబ్లం ఏంటంటే ట్రంప్కి మిడిల్ ఈస్ట్ లో ఒక 5,000 అమెరికన్ సైనికులు ఉన్నారు. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు. రేపు కానీ అటాక్ అనేది ఇరాన్ మీద కానీ ట్రంప్ కానీ పెద్ద ఎత్తున అటాక్ చేస్తే చైనా రంగంలో దిగే అవకాశం ఉంది, ఇటు రష్యా రంగంలో దిగే అవకాశం ఉంది, ముస్లిం దేశాల మద్దతు ఉంది. దీనివల్ల ఈ 5,000 మంది అమెరికన్ సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఆల్రెడీ అమెరికాలో సైనికుల దగ్గర నుంచి ట్రంప్కి వ్యతిరేకత ఉంది. మొన్న 250 ఆర్మీ దినోత్సవ సందర్భంగా పెరేడ్ లో కూడా చాలా అన్ఇంట్రెస్ట్ గా పాల్గొన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు అలైవ్ అవే మీద, తర్వాత హైపా మీద పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా బంకర్లో పోయి దాక్కునే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంది. సో ఇజ్రాయెల్ భయపడే పరిస్థితి ఉంది. మరోవైపు ఇరాన్ లో నాంతాజ్ అండ్ పార్దో ఈ 2 న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి. నాంతాజ్ మీద ఆల్రెడీ అటాక్ చేశామని చెప్తున్నది ఇజ్రాయెల్. ఇప్పుడు పార్దోలోనే పెద్ద ఎత్తున యురేనియం నిల్వలు ఉన్నాయి కాబట్టి దాని మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు. రెండో వైపు ఆ పార్దోలో దాదాపు 300 అడుగుల లోపల ఈ వెపన్స్ దాచిపెట్టున్నారు, యురేనియం నిల్వలు దాచిపెట్టున్నారు. అంత లోపలికి వెళ్ళి అటాక్ చేసి వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు, ఓన్లీ అమెరికా దగ్గర మాత్రమే ఉంది. జీబీయు అంటారు దాన్ని, గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు. ఇది బంకర్ బస్టర్ బాంబ్ అనమాట. ఇది 13,600 కేజీల బరువు ఉంటది. దాన్ని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇజ్రాయెల్ దగ్గర లేదు. దాన్ని B2 స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు, అది కూడా అమెరికా దగ్గరే ఉంది. సో అమెరికా అనుకుంటే మాత్రమే ఈ ఇరాన్ ని అటాక్ చేయగలదు. కానీ ఇరాన్ అటాక్ చేస్తే మాత్రం ఇది ఒక రకమైన థర్డ్ వరల్డ్ వార్ దారితీసే అవకాశం కనిపిస్తుంది.
మరి ఈ వార్ ఇప్పటి వరకు లేని ఒక కొత్త రూపాన్ని అయితే సంతరించుకుంది.